కాకినాడలో రేషన్ బియ్యం షిప్ను సీజ్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలిచ్చారు. అయితే ఈ విషయంలో లీగల్గా చాలా చిక్కులున్నాయంటున్నారు అధికారులు. షిప్ సీజ్ చేసే అధికారం కస్టమ్స్కు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. పవన్ ఆదేశాలిచ్చి 3 రోజులవుతున్నా ఎలాంటి నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నామన్నారు అధికారులు. కాకినాడ పోర్టులో ఉన్న పశ్చిమ ఆఫ్రికా నౌక స్టెల్లా ఎల్ పనామాను సీజ్ చేసిన అంశం గందరగోళానికి తెరతీసింది. షిప్ను సీజ్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలిచ్చారు. అయితే ఆ ఆదేశాల అమలుకు సంబంధించి పలు చిక్కుముడులు ఎదురవుతున్నాయి. ఒక దేశం నుంచి మరో దేశానికి కార్గో కోసం వచ్చిన నౌకను సీజ్ చేసే అధికారం ఒక్క కస్టమ్స్ డిపార్ట్మెంట్కి మాత్రమే ఉంటుంది. అది కూడా ఆ నౌకలో స్మగ్లింగ్ వస్తువులను గుర్తిస్తే కేసు నమోదు చేసి కొన్ని రోజులు నిలిపివేస్తారు. అయితే కాకినాడ యాంకరేజ్ పోర్టుకొచ్చిన నౌకలో లోడైన రేషన్ బియ్యం స్మగ్లింగ్ కిందకు రాదని పోర్టు అధికారులు చెబుతున్నారు. కస్టమ్స్ చట్టం ప్రకారం రేషన్ బియ్యం స్మగ్లింగ్ జాబితాలో లేదని క్లారిటీ ఇస్తున్నారు. సముద్ర జలాలలో ఏదైనా నౌకను సీజ్ చేయాలంటే ఈ కేసుని అడ్మిరాలిటీ న్యాయస్థానంలో పిటిషన్ వేయాల్సి ఉంటుంది. అది హైకోర్టు పరిధిలోకి వస్తుంది. అడ్మిరాలిటీ న్యాయస్థానం నౌకలు వాటి బిల్లుల చెల్లింపుల వివాదాల కేసులను మాత్రమే పర్యవేక్షిస్తుంది. కానీ రేషన్ బియ్యం ఎగుమతి చేస్తుందనే కంప్లైంట్ను యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది కూడా తెలియదు. దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్లాలో కూడా తెలియని పరిస్థితి అధికారులది. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిణామాలు ఎదురు కాలేదని చెబుతున్నారు అధికారులు. అంతేకాదు ఇంతవరకు దేశంలోని ఏ న్యాయస్థానంలోనూ ఇటువంటి కేసు నమోదు కాలేదు. అయితే బియ్యం వ్యవహారం సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పరిధిలోనిది కాబట్టి ఆ శాఖ మాత్రమే షిప్ను సీజ్ చేయడానికి కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. నౌకను సీజ్ చేయాలంటే ముందుగా కస్టమ్స్ పోర్టు అధికారులకు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. బియ్యం కేసు స్మగ్లింగ్లోకి రాదు కాబట్టి దీనిని కస్టమ్స్ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. షిప్ను తాత్కాలికంగా ఆపగలిగే అవకాశమున్నా నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వకుండా చూడాలని యాంకరేజ్ పోర్టు అధికారులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అని ఆదేశాలిచ్చారు. అయితే అవి టెక్నికల్ గా ఎలా అమలు చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది. దీనిపై అవతల పార్టీ కోర్టుకు వెళితే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వారు లేవనెత్తే అంశాలకు కౌంటర్ ఇవ్వకపోతే అది మరో సమస్యగా మారే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అధికారులు. మొత్తానికి డిప్యూటీ సీఎం షిప్ను సీజ్ చేయాలని ఆదేశాలిచ్చినా అవి అమలు కాని పరిస్థితి కనిపిస్తోంది. ఏమాత్రం తేడా వచ్చినా మొత్తంగా ఇబ్బందవుతుందని అధికారులు ఆచితూచి స్పందిస్తున్నారు. టెక్నికల్ గా లేనిపోని సమస్యలు ఉత్పన్నమవుతాయని భావిస్తున్నారు అధికారులు.